నేను సాయంత్రం చేసుకుందాం అనుకునే చికెన్ కర్రీకి చికెన్ మంచిగా కడిగేసి పెట్టుకున్నా. దీంట్లోనే కొంచెం పసుపు, కొంచెం అల్లం, ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇప్పుడు కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్. ఇందులోనే కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం మిరియాల పౌడర్, కారం అనేది వేసుకోకుండా చేస్తున్నాం దీన్ని. మళ్ళీ చెప్తున్నా, కొంచెం పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఇంకేంటిది మిరియాల పౌడర్ వేసేసుకున్నా. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా కలిపేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా రెండు కలిపి ఇది వేసేసుకుంటున్నా. ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం పెరుగు కూడా వేసుకోవాలి. కొంచెం కొబ్బరి పొడి, పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకు ఇప్పుడు వేయట్లేదంటే మనం ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చిలో వేసినాం కాబట్టి ఇది ఇప్పుడైతే సరిపోతుంది. అంటే మనం మిక్స్ చేసుకునే దానికి ఇప్పుడు సరిపోతుంది. మళ్ళీ సాయంత్రం మనం కర్రీకి ఎంత సరిపోతుందో అంతే వేసుకోవాలి. ఇప్పుడు వేసిందనుకో ముక్కలకు అనేది సాల్ట్ ఎక్కువ పట్టేస్తుంది. అందుకని ఇప్పుడు సాల్ట్ వేసుకోవట్లేదు. సాయంత్రం నేను వండేటప్పుడు దాన్ని సాల్ట్ మాత్రం యాడ్ చేసుకుంటా, దీనికి ఎంత సాల్ట్ పడుతుంది అనేది. దీంట్లో మళ్ళీ కారం నేను వేసుకోను, ఎందుకంటే మిరియాల పౌడర్ వేసుకున్నా, మిర్చి పౌడర్ పేస్ట్ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఎండు కారం మాత్రం వేసుకోను. ఇది మొత్తం మనం పెరిగేసుకున్న తర్వాత మొత్తం మిక్సింగ్ చేసేసుకొని చిన్న నిమ్మకాయ పిండేసుకొని పెట్టేసుకోవాలి. బాగా నానిన తర్వాత సాయంత్రం బాగా నానిన తర్వాత సాయంత్రం వండుకుందాం. ఇప్పటికీ నేను మళ్ళీ చికెన్ అంటే ఇప్పుడు ఏం చేసుకుంటున్నాను, ఇప్పుడు మళ్ళీ చికెన్ వండుతున్నాను దీనికోసం. ఇప్పుడైతే పొయ్యి మీద చికెన్ కర్రీ అయితే రెడీ అవుతుంది. అది ఇప్పటికీ ఇది సాయంత్రానికి డ్రైగా మొత్తం మిరియాలతో చికెన్ కర్రీ చేద్దామని చెప్పేసి చేస్తున్నా. దీనికి సరిపడా ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నా. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నా. ఇవి 2 ఉల్లిగడ్డలు, 2 పెద్ద ఉల్లిగడ్డలు పర్లేదు పడతాయి. మంచిగా మిక్స్ చేసేసి పెరిగేసి మిక్స్ చేసేసిన తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో మనం సాయంత్రం వరకు మంచిగా నాననిద్దాం. ఏం లేదు, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఇంకేంటిది ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ ఉంటే కూడా జీలకర్ర పొడి వేసుకోండి, దేని వల్ల లేకపోతే వేసుకోవద్దు. కొంచెం నిమ్మరసం, ఎక్కువ వేసుకోవద్దు, పుల్లగా అయిపోతుంది. కొంచెం ఇదంతా పెరిగేసుకొని మనం కలిపేసుకోవాలి. దీంట్లో ఎండు కారం మాత్రం మనం వేసుకోవట్లేదు, ఇదే మిరియాలతో మాత్రం చేసుకుందాం ఒకసారి. నేను కొత్తిమీర, ఇవి కూడా పేస్ట్ చేస్తుంటే కానీ మరీ పేస్ట్ లాగా అనిపిస్తుందని చేయట్లేదు. ఉల్లిగడ్డలు సాయంత్రం నేను తాలింపుకి వేసుకుంటా కదా, ఫ్రై చేసేటప్పుడు ఇవి ఆనియన్స్ ఫ్రై చేసిన తర్వాత చికెన్ వేసేస్తా. ఇప్పుడు మనం పెరిగేసేసుకుందాం. ఫుల్గా ఒక పెరుగు ప్యాకెట్ మొత్తం వేసేసుకుంటున్నా. ఇప్పుడు దీన్ని మనం మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి, ఇదంతా కలిపేసుకుందాం. ఇందులో నేను అన్నీ వేసేసుకున్నా, ఒక సాల్ట్ మాత్రం తప్పితే అన్నీ వేసుకున్నా. సాల్ట్ మాత్రం సాయంత్రం నేను వండే టైంకి వేసుకుంటా. సాయంత్రం అని కాదు, నేను ఎప్పుడు వండాలనిపిస్తే అప్పుడు వండినప్పుడు ఖచ్చితంగా సాల్ట్ వేసుకుంటా. దీన్ని మొత్తం కలిపేద్దాం.
నేను మొత్తం మిక్స్ చేసుకున్నాను ఉంది కదా చికెన్, దీన్ని మనం ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసుకోవాలి. ఇది దీనికి మంచి టేస్ట్ రావాలంటే చిన్న టిప్ ఒకటి, నేను అది సాయంత్రం చూపిస్తాను మీకు. నేను చేసేటప్పుడు దీన్ని చూపిస్తాను. నేను సాయంత్రం వరకు దీన్ని నానబెట్టేసుకుంటాను, ఎందుకంటే మంచిగా నానుతుంది. సాయంత్రం వరకు అయితే బాగా నానుతుంది. ఈ చికెన్ ముక్కలు ఎంత మంచిగా నానితే పెరుగులో మసాలా అంతా పట్టేసిస్తే ఎంత మంచిగా నానితే అంత మంచిగా అవుతుంది. కాబట్టి నేను అందుకే సాయంత్రం అనుకుంటున్నాను. దీని అప్పటి వరకు మంచిగా స్టోర్ చేసి పెట్టేస్తాను ఫ్రిడ్జ్లో. దీనికి మూత పెట్టేస్తాను. పొద్దున్న నానబెట్టుకున్న చికెన్ ఇది. చెప్పిన కదా, ఇందులో నేను ఏం వేసుకున్నా అంటే అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, సాల్ట్. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసినాం కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ కొద్దిగా వేస్తాం కదా, అదే సాల్ట్, మళ్ళీ వేయలేదు. పచ్చిమిర్చి పేస్ట్, అది ఏమంటారు, మిరియాల పొడి, గరం మసాలా, పెరుగు. కొంచెం కొత్తిమీర, పుదీనా, ఇంకేంటి అంతే. కావాల్సిన ఉల్లిగడ్డలు కూడా పొద్దున్న కట్ చేసి పెట్టుకున్నాను కదా, 2 ఉల్లిగడ్డలు ఇవి. ఇది కూడా కట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా. అన్నీ వేసేసుకున్నా, కానీ ఎండుమిర్చి పేస్ట్ వేసిన, మిరియాల పౌడర్ వేసిన, ఇంట్లో దంచిన గరం మసాలా వేసిన. దీంతో మనం కర్రీ చేసుకుందాం. కడాయిలోనే చేసుకుందాం. మంచి టేస్ట్ కోసం ఒక చిన్న టిక్ అది చేస్తాను కదా, అది కూడా చూపిస్తాను. పొయ్యి ఆన్ చేసుకొని నేను కడాయి పెట్టేసుకున్నా. ఆయిల్ పోసుకుందాం. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకుందాం. పొయ్యి ముట్టించుకున్న కడాయి వేడెక్కింది కదా, ఒక పావు అయితే ఆయిల్ పోసుకున్నా. నెక్స్ట్ ఇంకోటి 2 ఈ ఆయిల్ అయితే సరిపోతుంది నాకు. ఇది 3 పావులు అవుతుంది కరెక్ట్. పావు అంటే ఏ పావు, ఈ పావు. దీంతోనే నాకు 3 పావులు ఆయిల్ పట్టింది. కొంచెం ఇది వేడెక్కిన తర్వాత నూనె అనేది హీట్ అయిన తర్వాత ఒక బగారాకు, కొంచెం బగారా పువ్వు, అదే మన బండ పువ్వు వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఫస్ట్ నేను పొద్దున్నే కూరగా అంతా మిక్సింగ్ చేసుకునేటప్పుడు దానికన్నా ముందే ఒక్కొక్కటి వేసుకున్నాను అని చెప్పించేమో మీకు అర్థమవుతుంది. నేను వేసుకునేటప్పుడు చెప్పలేదు కదా, అందుకే దాన్ని మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కొంచెం దీనిపైన మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసేసిన. ఇప్పుడు మనం ఇక్కడ పొయ్యి ఆన్ చేసుకొని మనము ఇక్కడ పెట్టినది చిన్న బొగ్గు ఉంది కదా, దీన్ని గరం చేసుకోవాలి. ఇదే ఈ చికెన్కి ఫ్లేవర్, అంటే మంచి స్మెల్, మంచి టేస్ట్ వచ్చేది బొగ్గు నెయ్యితోని. బొగ్గు మంచి గరం అయిపోయి అప్పటి వరకు అది మెల్లగా గరం అవుతుంది. బొగ్గు హీట్ అయిపోయే వరకు మనం చికెన్ వండేసుకున్నాం. చికెన్ వండడం కాదు, కొంచెం వాటర్ ఉడికితే సరిపోతుంది. ఆల్రెడీ అన్నీ వేసేసినాం కాబట్టి ఏం వేసేది లేదు, ఓన్లీ సాల్ట్ వేసేది ఉంది. సాల్ట్ వేసేస్తా. నేను డైరెక్ట్ వేసుకుంటూ కలపకుండా ఒకటేసారి డైరెక్ట్ వేసుకుంటా అంటే అట్లా కూడా వేసుకోవచ్చు. కొంచెం నానితే ఏమవుతుందంటే మనం బిర్యానీ స్మెల్ టేస్ట్ వస్తుందని చెప్పేసి
నేను చికెన్ నానబెట్టుకున్నా అంతే, అంతకు మించి ఏం లేదు. మొన్న నేను అది రంజాన్ స్పెషల్ మటన్ చికెన్ బిర్యానీ చేసింది, మటన్ బిర్యానీ అయితే చేసిన కదా, ఏదో బిర్యానీ గుర్తు కూడా లేదు. ఆ బిర్యానీ చేసిన దానికి కూడా ఇట్లా బొగ్గు కాల్చి చేసిన కదా, మొత్తం ఇల్లంతా మంచి స్మెల్తో ఇట్లా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది. అందుకే నేను మళ్ళీ ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ పెట్టిన ఒకసారి. ఈసారి చికెన్ కర్రీకి, ఇంతకుముందే బగారా రైస్కి పెట్టిన, ఇప్పుడు చికెన్ కర్రీకి. అది బగారాకి అంత స్మెల్ వచ్చిందంటే చికెన్ కర్రీకి ఎట్లా చూద్దాం. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం కూర అంతా వేసేసుకొని ఉడకబెట్టేసుకోవాలంటే, అందులో మనం పచ్చిమిర్చి పేస్టు, ఇంకేంటిది పసుపు, అల్లం, ధనియా పౌడర్, ఇంట్లో దంచిన జీలకర్ర, గరం మసాలా పౌడర్, కొబ్బరి పౌడర్ కొంచెం, ఇంకేంటి కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి కొంచెం ఎక్కువ వేసుకున్నా, కారం వేయాలని చెప్పేసి మిరియాల పొడి వేసుకున్నాను. దాంట్లో కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకున్నాను, అన్నీ వేసేసుకున్నా. ఓన్లీ మనం అంతే, సాల్ట్ అనేది నేను ఎక్కువ యాడ్ చేయలేదు, సాల్ట్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ మొత్తం వేసేసుకున్నాం కదా, అంతే. ఆ వాటర్ కలర్ అంతా పైకి వచ్చేస్తుంది, మంచిగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టినా కాబట్టి అది ఐస్ ఉంటుంది, ఐస్తో ఇది అయిపోతుంది. అప్పుడు వరకు ఉందండి మూత పెట్టి ఉడికించుకుందాం. కొంచెం లూజ్ అయిన తర్వాత సాల్ట్, మనం సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి దీన్ని కింది నుంచి పై వరకు మంచిగా కలుపుకుందాం. కిందికి మీద కనుక్కుంటే మన వాటర్ ఉంటే వస్తుంది. కొత్తిమీర మా అత్తమ్మ కట్ చేసింది, అట్లనే వేసేసిన, చిన్న కట్ చేసింది అనుకున్నా. నా చేతిలో పెరుగు ఉంది, అట్లా వేసుకునేసరికి అది పెద్ద ఆకులాకులు ఇతంగా ఉంది. అట్లా ఏం కాదు, ఉడికిపోతే అయిపోతుంది. సాల్ట్ వేసేసుకుందాం. నేను అస్సలు దీనిలో సాల్ట్ వేసుకోలేదని చెప్పిన ఫస్ట్ నుంచి. రెండు స్పూన్స్ సరిపోతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ సాల్ట్ అంతా మిక్స్ అయ్యే వరకు కలిపేసుకుని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇది ఉడుకుతుంది కదా, కొంచెం ఇది ఉడుకుతుంది, కొంచెం అది బొగ్గు కూడా గరం అయిపోయింది. గిన్నె అనేది అట్లా పెట్టేస్తుంది. స్పూన్ తీసుకోరా, దానిపైన బొగ్గు పైన బొగ్గు ఎక్కువ వెళ్ళకుండా మనం డక్కన అనేది కవర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా కొద్దిసేపు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఆ బొగ్గు, నెయ్యి స్మెల్ అనేది మన కర్రీకి అంతా పట్టేటట్టు ఇట్లా మూత పెట్టేసుకున్నాం కదా, అది కవర్ అయిపోయి దాని వాటర్ అంతా కింద పడి ఉడుకుతుంటుంది. ఆ స్మెల్ అనేది అంతా దానికి పడుతుంది. నెయ్యి స్మెల్, ఆ బొగ్గు స్మెల్ అంతా చికెన్కి పట్టేస్తుంది. మనం కట్టెల పొయ్యి మీద వండుకున్న స్మెల్ వస్తుంది. ఇంతకుముందు మటన్ ఇదే చేసినా కాబట్టి కరెక్ట్ ఉంటుంది, వాసన స్మెల్ మంచిగా అనిపించింది కాబట్టి ఇప్పుడు ఒకసారి తీసి చూసుకుంటాం. 5 minutes తర్వాత ఇది బొగ్గు అనేది తీసేస్తున్నది.
ఇల్లంతా మంచి స్మెల్గా నిండిపోయింది, బిర్యానీ స్మెల్తో. నేను చిన్నగానే పెట్టి ఉడికించుకుంటున్నా. కొద్దిసేపు మళ్ళీ ఉడికిద్దాం, అంతా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు ఉడికిద్దాం. దగ్గరగా అయితే అయిపోయింది ఇది. కొంచెం మనం వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికిస్తున్నాం, ఎందుకంటే లోపల ఉడకది చికెన్ కాబట్టి. కొద్దిగా ఉడికించుకొని మళ్ళీ సేమ్ దగ్గర ఆయిల్ అంతా పైకి వచ్చి దగ్గర అయిపోయే వరకు ఉడికించుకుందాం. కొంచెం వాటర్ పోసిన, ఎందుకంటే దీని గిన్నెకు పట్టిన మసాలా అంతా దానికి పోసేసిన అంతే. ఈ వాటర్ అంతా ఇంకేదాకా కొద్దిసేపు ఉడికించుకుందాం. ఒకసారి అయితే మనం చూసుకుందాం కర్రీ ఎట్లయిందనేది. మళ్ళీ ఆయిల్ అంతా పైకి వచ్చేసింది, వాటర్ అంతా గుంజుకొని ఇంకా రావాలి. వస్తే నాకు చికెన్ నుంచి ఉడికినట్టు. ఇది మనం మిరియాల పచ్చిమిర్చి పేస్ట్ చికెన్. అయిపోయింది, పొయ్యి పని చేసుకోవడం. మూత పెట్టేసుకొని నేను పొయ్యి ఆపేస్తాను. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా మిరియాల పొడి పచ్చిమిర్చి పేస్ట్తో ట్రై చేసి చూడండి. ముఖ్యంగా బొగ్గు అన్నా కదా, బొగ్గు మీద నెయ్యి వేయడం అదొకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే బాగా టేస్ట్ వస్తుంది.